హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు రాగి ఇడ్లీ, పావు కిలో మినపప్పు, పావు కిలో ఉప్పుడు బియ్యం కలిపి నానబెట్టాలి. కొంచెం అటుకులు నానబెట్టుకోవాలి. మినపప్పు బియ్యాన్ని మిక్సీలోకి వేయాలి. దాంట్లోనే అటుకులు వేసి పిండి రుబ్బుకోవాలి. పిండి మెత్తగా అయినాక రాగి పిండిలో వాటర్ పోసి నానబెట్టి అది ఆ పిండిలో కలిపేసి ఓవర్ నైట్ మొత్తం సోక్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసి నైట్ అంతా బయట పెట్టేయాలి. సోక్ చేసుకో మార్నింగ్ లేసి ఆ పిండిని కలిపి ఇడ్లీ వేస్తే వేడి వేడి రాగి ఇడ్లీ రెడీ. మెత్తగా స్పంజ్గా ఉంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఎండాకాలం ఇంకా మంచిది రాగి ఇడ్లీ. మీరు కూడా ట్రై చేయండి.